హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. మీరంతా టొమాటోతో చాలా రకాల రెసిపీసే ట్రై చేసి ఉంటారు కదా. కానీ ఈరోజు నేను చూపించే రెసిపీ మాత్రం అలా కాదండి. చాలా స్పెషల్ రెసిపీ. మీరు ఇంతవరకు ఎక్కడా కూడా తినుండరు, అలానే చూసుండరు కూడా. ఫస్ట్ టైం మన ఛానల్లో మాత్రమే దొరికే రెసిపీ ఇది. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ. ఎక్కువ టైం తీసుకోకుండా అలానే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఏదైనా ఉంది అంటే మాత్రం ఇప్పుడు నేను చూపించబోయే ఈ రెసిపీ మాత్రమే. 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ అండి ఇది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇంకెక్కడ మీరు వెతికినా కూడా దొరకదు ఇప్పుడు నేను చూపించే రెసిపీ. చాలా రుచిగా ఉంటుంది, అలానే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందన్నమాట. ఖచ్చితంగా మీరు కూడా ఈ టొమాటో పచ్చికారాన్ని ఒకసారి మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో ప్రిపేర్ చేస్తూ మీకు చెప్తాను, ఫాలో అయిపోండి. ముందుగా మనం ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి టమాటాలు చాలా పండువి తీసుకోవాలండి. నేను మాత్రం ఒక 4 వరకు తీసుకున్నాను. మీరు క్వాంటిటీ పెంచుకోవాలి అని అంటే ఇప్పుడు నేను చూపించే ఇంగ్రీడియంట్స్ని అలాగే టొమాటోస్ని కూడా కొంచెం ఎక్కువగా డబుల్ చేసుకుంటూ వెళ్ళడమేనండి. చూస్తున్నారు కదా, టొమాటోని మొత్తాన్ని కూడా ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది మా అమ్మ చేత చేసే స్పెషల్ రెసిపీ అండి. నాకు చాలా ఫేవరెట్ కూడా. ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికి ముందుగానే అవి ఇవి ఏవి కూడా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇది చేయడం. ఈ టొమాటో పచ్చికారం ఒక రైస్లోకే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా రుచిగా ఉంటుందండి. అదే ఇడ్లీ, దోశ, ఇంకా ఉప్మా, వీటిల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అప్పుడు మీరే చెప్తారు ఎంత రుచిగా ఉంది అనేది. నేను చెప్పిన మాట నిజమని. సరేనా? ఇప్పుడు టొమాటోస్ మొత్తాన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటి మొత్తాన్ని కూడా ఒక పెద్ద బౌల్ తీసుకొని వేసుకోవాలి. ఈ పెద్ద బౌల్ ఎందుకు అంటే మనం ఈ పచ్చికారాన్ని కలపడానికి వీలుగా ఉండేటట్టు. చూశారు కదా, టొమాటో ముక్కలు మొత్తాన్ని కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, ఇలా ఎందుకు, మిక్సీలో వేయొచ్చు కదా అని. గ్రైండ్ చేస్తే ఈ రుచి పోతుందండి, అందుకే మీరు కూడా ఇలానే చేసుకోండి. చూశారు కదా ఎంత ఫైన్గా అయిపోయిందో. ఇప్పుడు ఇందులోకి పసుపు ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాం. అలాగే ఇందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేద్దాం. సాల్ట్ మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. కానీ నేను తీసుకున్న ఈ 4 టొమాటోస్కి ఒక 2 స్పూన్స్ వరకు నేనైతే సాల్ట్ వేస్తున్నాను. అలాగే కారం కూడా ఒక 2 స్పూన్స్ వరకు నేను యాడ్ చేస్తున్నాను. కానీ ఉప్పు కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేద్దాము. మెంతిపిండి ఒక 1/2 టీ స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి 2 నిమ్మకాయలని తీసుకొని ఇలా రసం మొత్తం కూడా పచ్చడిలోకి స్క్వీజ్ చేసుకోవాలండి. నేను 4 పెద్ద టమాటాలను తీసుకున్నాను కాబట్టి 2 నిమ్మకాయలని తీసుకున్నాను. ఖచ్చితంగా 4 టొమాటోస్కి 2 నిమ్మకాయల రసం అయితే పడుతుంది. ఈ టొమాటో పచ్చికారానికి ఎక్కువ రుచిని తీసుకొచ్చేది అంటే ఈ నిమ్మకాయ రసమేనండి. ఇప్పుడు ఇందులోకి 2 ఈనెల కరివేపాకును తీసుకుని, కరివేపాకు కూడా మధ్యకి ఇలా కట్ చేస్తూ వేసుకోవాలి. అప్పుడే కరివేపాకు యొక్క ఫ్లేవర్ కూడా మొత్తం పచ్చడికి పట్టేస్తుంది అనమాట. ఇంగ్రీడియంట్స్ మొత్తం వేయడం కూడా అయిపోయిందండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి, చలువ చేస్తుంది కూడా. ఇందులో మనం ఎక్కడ ఫ్రై చేయడం కానీ లేదా ఉడికించడం కానీ చేయలేదు కాబట్టి పిల్లలకు హెల్త్ కూడా చాలా మంచిది. చూసారా, మొత్తాన్ని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించే రెసిపీ చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. పచ్చడి మొత్తం మనకి సిద్ధమైపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా చిన్న పోపునైతే పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 4 వరకు ఎండుమిర్చిని తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వాటి మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఇందాకే మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి లైట్గా వేగుతున్న టైంలోనే మనం పోపు దినుసుని కూడా యాడ్ చేసుకుందాం.
చూసారు కదా, పోపు దినుసులు ఒక స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను. పోపు దినుసులు అంటే అందరికీ తెలిసినవే కదా. పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు, జీరా, ఆవాలు, వీటి మొత్తాన్ని ఇందులో వేసుకున్న తర్వాత ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి. అలాగే 2 ఈనెల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువని కూడా నేను యాడ్ చేస్తున్నాను. పోపు సిద్ధమైపోయిందండి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న టమాటో పచ్చి కారంలోకి యాడ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. వీడియోని చాలా వరకు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూశారు కదా, పచ్చడి సిద్ధమైపోయిందండి. ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంతో కానీ లేదా ఇడ్లీ, ఉప్మా, అలానే దోశల్లోకి సర్వ్ చేసుకొని మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.